అమెరికన్ కంపెనీస్ ఇక మీదట ఉక్రెయిన్లో ఇంకా ఎక్కువ కీలక పాత్ర పోషించున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ డెవలప్మెంట్లో కానీ, ఉక్రెయిన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో కానీ, ఉక్రెయిన్ యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ వీటన్నిటిలో అమెరికన్ కంపెనీస్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం అమెరికా కంపెనీస్ కొత్తగా బిడ్డింగ్స్ వేయనున్నాయంట. ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మనకు తెలుసు, జెలెన్స్కీని బెదిరించో భయపెట్టో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఉక్రెయిన్తో క్రిటికల్ మినరల్ డీల్ చేసేసింది. ఆల్రెడీ రష్యా ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతంలో మినరల్ రిచ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసేసి కంప్లీట్గా అక్కడ క్రిటికల్ మినరల్స్ అన్ని కూడా తనవే అంటుంది. ఇంకో పక్క అమెరికా ఉక్రెయిన్తో మినరల్ డీల్ చేసుకుని అమెరికా కూడా ఎక్స్ప్లోరేషన్కి ఇప్పుడు ఆలోచన చేస్తుంది అనమాట. ఇక్కడ అమెరికా యుక్రెయిన్ క్రిటికల్ మినరల్ డీల్ అనేది యుఎస్ ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని పేరు పెట్టారు. అంటే మినరల్ డీల్ పేరుతో, అంటే అక్కడ రీకన్స్ట్రక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అమెరికన్ కంపెనీస్ వచ్చి అక్కడ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసి దానిలో 1% 2% ప్రాఫిట్స్ యుక్రెయిన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పడతాయి. అంతేగాని పూర్తి స్థాయిలో ఉక్రెయిన్కి మేలు చేద్దామని కాదు. అయితే జెలెన్స్కీకి వేరే ఆప్షన్ లేదు. అమెరికాతో క్రిటికల్ మినరల్ డీల్తో ముందుకెళ్లాల్సిందే. అదేవిధంగా జెలెన్స్కీకి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ కూడా కావాల్సిందే. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఇంకా ముందుకెళ్లాలంటే జెలెన్స్కీకి వేరే ఆప్షన్ కూడా ఇక్కడ లేదు. ట్రంప్ ఆధ్వర్యంలోనే, ట్రంప్ చెప్పు చేతుల్లోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే రష్యా యుద్ధం ఆపే పరిస్థితి ఇప్పుడల్లా మనకు కనిపించట్లేదు కాబట్టి.